హలో గైస్, వెల్కమ్ టు సోలో లెవెలింగ్ మాన్వా ఎక్స్‌ప్లనేషన్ అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్‌గానే సోలో లెవెలింగ్ సీజన్ 1 తర్వాత వచ్చిన మూవీ అండ్ అలాగే ఆ మూవీ తర్వాత మాన్వా కంటిన్యూషన్. ఇలా 2 వీడియోస్ అయితే చేశా అనమాట. ఎవరైనా సరే వాటిని చూడకుంటే వాటిని చూడండి. ఆ తర్వాత నుంచి కంటిన్యూషనే అనమాట ఇది. మనం ఈరోజు చాప్టర్ 58 అండ్ అలాగే 59 గురించయితే మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక మొదలుపెట్టేద్దాం. ఇక చాప్టర్ 58 స్టార్టింగ్‌లో జిన్‌వూ ఏమో డీమన్స్‌ని చంపుతూ చూస్తూ ఉంటే నేనింకా చాలా లోతుకి వెళ్ళాలనుకుంటా అనైతే అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు చూస్తే నేను ఈ ఎంటైర్ ఏరియాని మొత్తం గూడా క్లియర్ చేసినట్టున్నా. ఈ బీస్ట్‌లన్నీ గూడా దగ్గర దగ్గర డి ర్యాంక్ ఉంటాయి. అయినా గూడా వీటి వల్ల నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ పాయింట్స్ వచ్చాయి. నేను మామూలుగా అయితే ఒక లెవెల్ పెరగాలంటే సి ర్యాంక్ డంజన్స్‌లోకైతే వెళ్తూ ఉంటా. కానీ ఇక్కడ లెవెల్ అయితే కేవలం గంటల్లో మాత్రమే పెరుగుతుంది. నా లెవెల్ పెరిగే కొద్దీ నా ఎక్స్‌పీరియన్స్ గూడా పెరుగుతుంది. అంటే నేను ఇంకా వెళ్ళే కొద్దీ, వెళ్ళే కొద్దీ నా ఎక్స్‌పీరియన్స్ వల్ల నా లెవెల్ పెరగాలంటే నేనింకా చాలా కష్టపడాలి. నేను అంతలోపు నేనిప్పటిదాకా కేవలం ఒక ఎస్ ర్యాంక్‌కి మాత్రమే రీచ్ అయ్యా. ఫ్యూచర్‌లో నేనింకా బాగా బలంగా అవ్వాలంటే నేను బాగా పేస్‌ననేది పుంజుకొని తొందరగా ఇంకా స్ట్రాంగ్ కావాలి అనైతే అనుకుంటూ ఉంటాడు. సరే, అయితే ఇక సెకండ్ ఫ్లోర్‌కి వెళ్దామా? చూస్తూ ఉంటే ఈ సర్కిల్ ఇంకా చానా ఒక ఫ్లోర్స్ మధ్యలో ఉండేటట్టుంది. అయినా అదే అనుకుంటా. నాకిప్పుడు ఒక షాడో సోల్జర్ కావాలి. ఎవరైనా సరే పనికొస్తారు. సరే బయటికి రా అని పిలుస్తాడనమాట. అప్పుడు నువ్వు ఐస్ బేర్స్ లీడర్ గదా! నువ్వు చానా పెద్దగా ఉన్నావే! నువ్వొక ట్యాంక్ అంత ఉన్నావు అనుకుంటా. సరే ఇక వెళ్దాం పద. ఏంటి ముందరే డీమన్స్ వచ్చాయి. అరే! ఇప్పుడు ఏం చేద్దాం అనుకునే లోపు ఆ బేర్ అయితే వాటినన్నిటిని గూడా చంపుకుంటూ అయితే ముందరికెళ్ళిపోతుంటది. జెన్‌వో ఏమో వామ్మో! నువ్వు మామూలోడివి గాదుగా. నిన్ను ఈ రోజు నుంచి నేను ట్యాంక్ అని పిలుస్తా. సరే పద, ఆ డీవియేషన్ సర్కిల్ దగ్గరికి ఉరుకు అనైతే చెప్తాడనమాట. ఇక ఇంకోవైపు మనకి వాషింగ్టన్ యూఎస్ఏలో ది ఫెడరల్ బ్యూరో ఆఫ్ హంటర్స్ అయితే నేను ప్రీవియస్ దాంట్లో చెప్పా గదా! ఇలా డంజన్ నుంచి బయటకొచ్చిన ఒక మనిషిని వీళ్ళైతే క్యాప్చర్ అయితే చేసుంటారు. అప్పుడు అక్కడికి డెప్యూటీ డైరెక్టర్ అయితే వస్తాడనమాట. వచ్చి తనేనా అతను అంటే, అవును సార్. ఆహ్, తనెవరో ఇప్పటికైనా తెలిసిందా అంటే, తనొక సౌత్ కొరియన్ హంటర్ అంటున్నాడు. మరి అలాంటప్పుడు ఒక కొరియన్ హంటర్ ఒక డంజన్‌లో, అది కూడా వేరే సైడ్ ఆఫ్ ప్లానెట్‌లో ఎట్ట వచ్చి సిక్కుకున్నాడు అంటే, తనంటున్నాడు ఇది తను 10 ఇయర్స్ బ్యాక్ ఒక డంజన్‌లో ఇరుక్కుపోయాడు. ఆహ్, ఇప్పుడు తనకి కాన్షియస్‌నెస్ అదే, ఇప్పుడు తను మేల్కొని చూస్తే తనిప్పుడు ఇస్ యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నాడు అని అయితే చెప్తాడనమాట. ఇది అస్సలు అన్‌ప్రెడిక్టబుల్ కేసే. ఇప్పుడు ఒక పర్సను ఒక ఏ ర్యాక్ డంజన్ నుంచి బయటకొచ్చాడు. పైగా ఆ పర్సన్ ఒక్కడే ఒక ఎంటైర్ ఏ ర్యాంక్ హంటర్ స్క్వాడ్‌ని అందరిని గూడా పడుకోబెట్టేసాడు. అయినా మీకు కేవలం అది మాత్రమే దొరికిందా? సరే, ఆయన గురించి ఇంకా మొత్తం తెలుసుకోండి. ఏం జరిగిందో? చెప్పండి నాకింకా అంటే, మేమతన్ని ఒక మ్యాజిక్ బీస్ట్ అనుకుంటున్నాము. తనకి కేవలం హ్యూమన్ మెమరీస్ ఉన్నాయి. ఆహ్, అనేది మేమైతే అనుకుంటున్నాం. సో, ఏ త త తన దగ్గర ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అయినా డెఫినెట్‌గా ఉండాలి. లేకపోతే వాషింగ్టన్ మొత్తానికి గూడా డేంజర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నేను అందుకే స్కావెంజర్ గిల్‌నయితే కాంటాక్ట్ అయ్యా. వాళ్ళ దగ్గర ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ఉన్నాడంట. ఎవరైతే కొరియన్ మాట్లాడగలడో ఈ వాషింగ్టన్‌లో. అవును. నిజమే. ఇది స్కావెంజర్ గిల్డ్ యొక్క మెయిన్ హంటర్ మిస్టర్ హాంగ్ అయితే ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఇక్కడికొస్తున్నాడా అంటే, ఆ! అవును సార్. ఇది ఆయన కొరియాలో ఆయనకేదో పనుంటే వెళ్లి ఇప్పుడే వచ్చాడు. ఆయన వస్తున్నాడు. మేము ఇంటరాగేషన్ ఇది రేపు పొద్దునైతే పెట్టబోతున్నాం అనేది. మేము ఇంటరాగేషన్‌ని ఇది రేపు పొద్దునైతే పెట్టాలనుకుంటున్నాం. అప్పుడు మనకి హాంగాంగ్‌సో అయితే వస్తాడనమాట ఎయిర్‌పోర్ట్‌లో అప్పుడే దిగి, నా లక్ జూడు. నేను వాడిని నా చేతులతో నేను చంపాలనుకున్నా. కానీ వాడు రెడ్ గేట్‌కెళ్ళి బతికిపోయాడు. ఏం టెరబుల్ టైమింగ్ రా నాయనా! ఆ! చానా మంచి న్యూస్. అయినా అతని పేరేమన్నావు నువ్వు? అది కొంచెం డిఫికల్ట్‌గా ఉంది సార్ ప్రొనౌన్స్ చేయడానికి. కానీ అతనన్నాడు ఆయన ఒక కొరియన్ హంటర్. ఆయన పేరు సంగ్ ఇల్ హాన్. ఇక ఇంకోవైపు జిన్‌వూ ఏమో ఈ ఒక్కొక్క ఫ్లోర్‌కైతే వెళ్తూ, వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటాడనమాట. ఒక్కొక్క ఫ్లోర్‌లో ఉండే డీమన్స్ ఒక డిఫరెంట్ వరల్డ్‌లో అయితే ఉండేటట్టున్నాయి.
అంటే లైక్ మనకి మొత్తం 100 ఫ్లోర్స్ ఉంటే 100 ఫ్లోర్స్‌లో ఒక్కొక్క ఫ్లోర్ ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా. సో, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డీమన్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్లోర్‌కి ఒక పర్మిట్ అయితే కావాలి. సో, ఆ పర్మిట్ ఎక్కడో ఒక ర్యాండమ్‌గా అయితే దొరుకుతూ ఉంటది. నీ దగ్గర ఆ పర్మిట్ ఉంటేనే నువ్వు నెక్స్ట్ ఫ్లోర్‌కయితే ఎళ్ళగలవు. ఆ నెక్స్ట్ ఫ్లోర్‌కి ఎళ్ళే ఎంట్రీ నీకు ఆ పర్మిట్ ఉంటేనే వస్తుంది. ఇప్పుడు ఈ డెన్సర్ టవర్‌కి దగ్గర దగ్గర 100 ఫ్లోర్‌లున్నాయంటే ఇది దగ్గర దగ్గర ఒక 100 విచిత్రమైన ప్రపంచాలతో నుంచి వచ్చింది. అలా 'జిన్‌వు' అయితే సెకండ్ ఫ్లోర్‌ని, థర్డ్ ఫ్లోర్‌ని, ఫోర్త్ ఫ్లోర్‌ని అండ్ అలాగే 27థ్ ఫ్లోర్ దగ్గరికైతే వెళ్తాడనమాట. నేను ఈ ఫ్లోర్స్ అన్నీ గూడా చాలా ఈజీగానే క్లియర్ చేసుకుంటూ వచ్చా. సో, అలా 'జిన్‌వు' అన్ని మిడ్ ర్యాంక్ డీమన్స్ దాకా అయితే చంపుకుంటూ ఎక్స్‌పీరియన్స్ పాయింట్స్‌ని అండ్ అలాగే డీమన్ సోల్స్‌ని అయితే కలెక్ట్ చేసుకుంటూ వస్తాడనమాట. ఈ మిడ్ ర్యాంక్ డీమన్స్ దగ్గర దగ్గర సి ర్యాంక్ ఎక్కువ లేకపోతే తక్కువ. ఖచ్చితంగా ఆహ్, హై ర్యాంక్ డీమన్స్ అన్నీ గూడా ఇంకా లైక్ ఇంకా ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉండే ఛాన్స్ ఉంది. అవి కొన్ని కొన్ని సార్లు ఏ ర్యాంక్ అంటే స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. కొన్ని కొన్ని ఎస్ ర్యాంక్ గూడా ఉండొచ్చు. ఇప్పటిదాకా జిన్‌వు అయితే ఒక 2116 డీమన్ సోల్స్‌నయితే కలెక్ట్ చేసుంటాడు. తనకిచ్చిన టార్గెట్ 10,000 అనమాట. ఇప్పుడు జూస్తుంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే నేను ట టైంకి చేరుకోవాలి. మళ్ళీ తిరిగెళ్ళిపోవాలి. అంటే నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా టాప్‌కయితే వెళ్ళిపోవాలి ఒక వారం లోపు. ఇదొక ఎస్ ర్యాంక్ డంజన్ గాబట్టి నేను తొందరగా ఎళ్ళాలి అని జిన్‌వు అయితే ఇక 15థ్ ఫ్లోర్ దాకా అన్నీ క్లియర్ చేసుకుంటూ ఎళ్ళిపోతాడనమాట. ఇక 50థ్ ఫ్లోర్‌లో ఆహ్, మనకి ఈ లోవర్ ఫ్లోర్స్ అన్ని దాన్లకు గూడా రూలర్ అయితే ఉంటాడు. దాని పేరే అవర్షియోస్ వాల్గాన్. సో, అది ఒక బాస్ లెవెల్ డీమన్ అయితే ఉంటదనమాట. అండ్ ఆ డీమన్‌కి లైక్ గార్డ్స్ అయితే ఉంటారు తన దగ్గర. చానా అంటే చానా పెద్ద డీమన్ అయితే ఉంటది. అప్పుడు జిన్‌వు చూసి చూస్తూ ఉంటే ఒక బాస్ లెవెల్ డీమన్. అయినా ఇది అంత లావున్నాడేంటి? చూస్తూ ఉంటే తనని నేనే చూసుకోవాలి. సరే ఇక నేనే వెళ్తా అని ఇక జిన్‌వు అయితే తన షాడో సోల్జర్స్‌ని పిలిచి వాళ్ళపైనైతే అటాక్ చేపిస్తూ మిగతా అందరిని గూడా చూసుకోండి ఇక మీరు అని తన షాడో స్కిల్‌ని అయితే యూజ్ అయితే చేస్తా ఉంటాడనమాట. ఇక అందరూ వాళ్ళైతే ఫైట్ చేస్తూ 'జిన్‌వు' షాడో సోల్జర్స్ అయితే ఆ డీమన్స్ అన్ని దాంట్లోనూ కూడా సంపుతూ అయితే ఉంటారనమాట. చూస్తూ ఉంటే ఇక నా మాన నాకు సరిపోయేలాగే ఉంది. నా షాడో సోల్జర్స్‌ని మళ్ళీ రికవర్ చేయడానికి. కానీ ఆ వల్కనే ఇంతవరకు ఒక్క మూవ్ కూడా చేయలేదే. అలానే కూర్చొనున్నాడు. నేను తనని ఎంత తొందరగా అయితే అంత తొందరగా చంపేసి ఎళ్ళిపోతా అనుకునే లోపే తిరగొస్తే తను ఉండడనమాట. జిన్‌వు అసలు ఏం జరుగుతుంది? అంటే దుబ్బగున్న ఆ డీమన్ పైకి లేచి జిన్‌వు షాడో సోల్జర్స్‌నయితే సో, ఒకే ఒక వేటుతోనైతే అందరిని గూడా ఏసేస్తాడు. సో, ఏంటి వాడంత ఫాస్ట్‌గా ఉన్నాడు. ఇక గ్యాప్ ఇయ్యకుండా అందరిని గూడా కొడుతూ జిన్‌వు షాడో సోల్జర్స్ అనేది గూడా ఈజీగా అయితే చంపేస్తాడు. చంపేస్తే నీ యబ్బ బాస్టర్డ్ అని జిన్‌వు ఎంటనే గాల్లోకి ఎగిరి వాడినైతే గుద్దుతాడనమాట. ఇక జిన్‌వు అప్పటికే 4,300 అరౌండ్ డీమన్ సోల్స్‌నయితే కలెక్ట్ చేసుంటాడు 10,000 దాంట్లో. అండ్ అలాగే ఇది తన షాడో ఎక్స్ట్రాక్షన్ స్కిల్ గూడా లెవెల్ అప్ అయితే అయ్యుంటది. ఇంకా తనకి కొత్త ఎంట్రీ పర్మిట్ గూడా అయితే దొరికింటదనమాట. అంతటితోని చాప్టర్ 58 అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 59లో జిన్‌వు ఆ బాస్ లెవెల్ డీమన్‌ని ఒక్క గుద్దగానే అది ఎగురుకుంటూ పోయి ఒక బిల్డింగ్‌కయితే గుద్దుకుంటుందనమాట. జిన్‌వు ఏమో అరే! చూస్తూ ఉంటే ఏంటి నా స్టేట్స్ ఈ మొత్తం గూడా స్ట్రెంగ్త్‌లో ఇంత పెట్టానా? అందుకేనా వాడంత ఎగురుకుంటూ ఎళ్ళిపోయాడని. వెంటనే ఆ బాస్ లెవెల్ డీమన్ అయితే లేచి తన పవర్‌నయితే యూజ్ అయితే చేస్తా ఉంటది. చూస్తూ ఉంటే వీడికి గూడా మంచి పవరే ఉన్నట్టుందిగా అనుకునే లోపు వాడు ఇంకా ఫాస్ట్‌గా అయ్యి జెన్‌వునయితే అటాక్ చేస్తుంటాడు. జెన్‌వు ఏమో ఇప్పుడు నేను వాని అటాక్స్‌ని బ్లాక్ చేయలేను. ఆహ్, వాడి దగ్గర నుంచి డైరెక్ట్ హిట్ అయితే నా పని అయిపోతది. ఐరన్ అని గట్టిగా మొత్తుకొని ఐరన్ గాడి షీల్డ్ ఇస్తేనే ఆ షీల్డ్‌నయితే పెట్టుకుంటాడనమాట. పెట్టుకొని మళ్ళీ జిన్‌వు కూడా వాడినయితే అటాక్ చేస్తుంటాడు. అయినా సరే వాడిని డీల్ చేయడం చాలా డిఫికల్ట్‌గా అయితే ఉంటది. సో, నాన్ నాకొక మంచి టైమింగ్ కావాలి. వాని అటాక్స్ నుంచి గ్యాప్ ఇయ్యట్లా పైగా అంత స్పీడున్నాడు. సరే ఇక ఏదో ఒకటి చేద్దాం. వాడు నా మూవ్స్‌ని కూడా ప్రిడిక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఉండు. ము ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? నాకొక ఐడియా వచ్చింది. నేను తనని కదపలేనప్పుడు నన్ను నేను కదుపుకుంటే ఎలా? అని జిన్‌వు అయితే తప్పించుకుంటూ చూస్తుంటే ఇది వాడి తల మాత్రమే చిన్నగున్నట్టుంది. నేను ఎలాగైనా సరే నా డ్రాగన్ యూజ్ చేసి వాని తలపైన పొడిచానంటే అయిపోద్ది. సో, ఫస్ట్ వాడిని స్లో జేయాలి. ఖచ్చితంగా ఇది వాడు నా అటాక్స్‌ని ఎదుర్కొనేలా ఉండకూడదు.
ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు తనకి దగ్గరలో అయితే ఒక బిల్డింగ్ హాఫ్ పడిపోతున్నట్టయితే కనపడతది. సరే అది అని ఇక వాడినైతే జిన్‌వు అలా పరిగెత్తుకుంటూ ఆ బిల్డింగ్ వైపు వాడైతే జిన్‌వునైతే ఉరుక్కుంటూ ఫాలో అయితే అయితుంటాడు. ఇప్పుడు నా ఛాన్స్ అని జిన్‌వు ఆ బిల్డింగ్ పైకైతే వచ్చి ఆ బిల్డింగ్‌ని ఇలా తోస్తాడనమాట. ఎంటనే ఆ బిల్డింగ్ పడిపోతూ ఉంటే జిన్‌వు కూడా దాని కింద నుంచి వచ్చి ఆ సివిలియన్ అయితే తన కత్తితోనైతే పొడుస్తాడు. అండ్ జిన్‌వు పక్కకెళ్ళిన వెంటనే మనకి ఇక్కడ ఇంకో వైపయితే చూపిస్తారు. ఇక్కడ జిన్‌వు నేబర్ అయితే ఏంటి యూనిట్ 902లో ఉండే అతన. నేను అతన్ని కొన్ని రోజులుగా చూడలేదు. ఎక్కడికెళ్ళాడో నాకు గూడా తెలీదనైతే అంటాడనమాట. ఇక్కడ సైడ్ మనం జూస్తాం మనకి వైట్ గుల్డ్ నుంచి మిస్ పార్క్ అండ్ అలాగే మనోడైతే ఉంటాడనమాట. సో, రెడ్ గేట్‌కి తినే గదా జిన్‌వుని ఇన్వైట్ చేసింది. సో, అసలు జిన్‌వు ఎక్కడికెళ్ళాడు? అంటే పార్కయితే ఇలా అంటుంది. తన చెల్లెలేమో ఇది తన ఫ్రెండ్‌తోని ఒక వీక్‌కి అలా ఒక ట్రిప్‌కెళ్ళాడు. నేను సాంగ్యుతోని టచ్‌లో ఉన్నా. అదే ఇది జెన్‌వుతోని ట్రైనింగ్‌కొచ్చింది గదా! ఆ అమ్మాయి. తను జెప్పింది ఇది తను జెన్‌వు సిస్టర్‌తో ఫ్రెండ్ అని. అందుకే తనని కొంచెం చూడమని జెప్పా. అనైతే చెప్తుందనమాట పార్క్. అయినా గూడా మనం ఇక్కడికొచ్చి ఏం పెద్దగా తెలుసుకునట్లేదు. ఇప్పుడు ఏం చేస్తాం? అయినా ఇప్పుడు ఏదో కరెక్ట్‌గా లేదు. అసలు అతను కంట్రీ నుంచి విడిచి వెళ్ళినట్టు లేనే లేదు. పైగా ఇది తన బ్యాంక్ నుంచి డబ్బులేం తీసుకోలేదు. అట్‌లీస్ట్ తన క్రెడిట్ కార్డ్‌ని ఒక్కసారి గూడా యూజ్ చేయలేదు. అంటే నీకెలా తెలుసు ఇవన్నీ అంటే, హంటర్స్‌ని అబ్జర్వేషన్‌లో చేయడం అది నా జాబు. ఇ ఇది తన లాస్ట్ లొకేషన్ సిటీ సెంటర్‌లో ఉంది. అసోసియేషన్ నుంచి. ఖచ్చితంగా మిస్టీరియస్‌గా ఉంది గదూ! అంటే పార్క్ ఉండి మేబీ తనని ఎవరైనా కిడ్నాప్ చేసారేమో. ఆ! సంజ్ఞ కిడ్నాప్‌డా? తనని కిడ్నాప్ జేయాలంటే ఖచ్చితంగా ఒక హై ర్యాంకింగ్ హంటర్స్ స్క్వాడ్ గావాలి. ల లైక్ మనకి చైనీస్ స్పెషల్ ఫోర్స్ లాగా. మీకు తెలుసు మీ స్పార్క్. తనని మీరు యాక్షన్‌లో జూసారుగా. అసలు తను ఎక్కడుంటాడు ఇప్పుడు అనుకుంటే, జిన్‌వు ఏమో ఆ వైగలెన్స్ సివిలియన్‌తోనైతే ఫైట్ అయితే చేస్తా ఉంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది.